20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తావో సస్తావో ఎవరికి తెలుసు. కానీ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 3-4 వేల ఉద్యోగుల్ని ఇవాళ వచ్చి కాంట్రాక్ట్ లేబర్ని తొలగించే పరిస్థితి వచ్చింది. ఎవరు దీనికి సమాధానం? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఏం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం? ఏంటి వాళ్ళకి ఇచ్చిన భరోసా? ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు? ఏం చేశారు? పదండి మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్లోకి వెళ్దాం పదండి. బియ్యం, పప్పు, నూనె, కాయగూరలు ఒకటి కాదు, 2 కాదు, ఆకాశం కంటిపోయే ధరలన్నీ కూడా వెళ్ళి. ఉల్లిపాయలు కనీసం కేజీ 60 నుంచి 70 రూపాయలు ఉల్లిపాయలు కిలో ఉంది. ఏంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ మీరు చేసి ఆ రేట్లు తగ్గడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు? నూనె ధరలు వచ్చి సరసగా కాగుతున్నాయి. ఏంటి మీరు చేస్తున్న కార్యక్రమం? పప్పులైతే సరాసరి, పప్పన్నం అయితే సరాసరి. పప్పన్నం కాదు, కనీసం చారణం తినడానికి కూడా బియ్యం కొనుక్కునే పరిస్థితిలో ఇవాళ వచ్చి ఇవాళ ధరలండి ఆకాశం కండుతున్నాయి. ఏం చేస్తున్నారు? ఆలోచన చేయండి. మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మంచి పరిపాలన చేయమని భారీ మెజార్టీ ఇచ్చాడు. ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించారు. కల్పించిన ఆశల్లో ఒకటిగా చేయండి. కొనేదో ఊరుకున్నారంటే ఊరుకునే కదా. ఇప్పటికి 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ 3 నెలల 100 రోజుల్లోనూ. ఇవన్నీ తెచ్చిన 3,000 కోట్లతో కలిపి 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మీరే చెప్పారు కదా సంపద సృష్టిస్తారని. అప్పులు ఉన్నాయని మాకు తెలుసు, కానీ సంపద ఎలా సృష్టించాలో కూడా మాకు తెలుసు. మీరు సృష్టిస్తా ఉన్నారు కదా. మన అప్పులు తెచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? స్నోలకి, సోకులకి, పౌడర్లకి వీటికి వాడుతున్నారా? దేనికి చేస్తున్నారు చెప్పండి? ఇచ్చిన వాగ్దానంలో మాట లేదు. కొన్ని ఇంత ముందు ఇచ్చిన స్కీముల్లో ఆ స్కీములు కూడా ఇప్పుడు రద్దు చేసిన పరిస్థితి వచ్చింది. ఇంకెప్పుడో దానికి డేట్లు లేవు. రైతు భరోసా కానీ, లేకపోతే అమ్మఒడి కానీ దానికి కొత్త పేర్లు పెట్టి ఇస్తా ఉన్నారు. ఓకే ఫైన్, ఇవ్వండి, వద్దాంలే. ఎప్పుడు ఇస్తారు? పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్ల వచ్చి అలా తయారుగా అయ్యో ఇస్తారు కావాలనుకుని ఎదురు చూస్తుంది. 55 సంవత్సరాలు మహిళలకు వచ్చి అందరికి కూడా పెన్షన్ ఇస్తాను, అందరికీ పెన్షన్ ఇస్తాను, వాళ్ళందరూ ఎదురు చూస్తారు. ఎప్పుడు ఇస్తారు చెప్పండి? సరే, నేను రేపు ఏమన్నా అంటలే, ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎల్లుండి ఇస్తారా? 3 నెలలు ఇస్తారా? 6 నెలలు ఇస్తారా? 1 సంవత్సరం ఇస్తారా? 2 సంవత్సరాలు ఇస్తారా? 3 సంవత్సరాలు ఇస్తారా? లేకపోతే ఎన్నికల ముందు ఇస్తారా? చెప్పండి, తప్పలేదు. ఏదో విషయం అవన్నీ పక్కన పడేసి ఇవాళ ప్రజలకు వచ్చి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన పరిస్థితులు పోయి లేని విషయాన్ని వచ్చి రాజకీయ వేదికల మీద సాక్షాత్తు భగత్ స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఆయన ప్రసాదం మీద వచ్చి ఇలాంటి అపచారం చేయడం న్యాయమేనా?